సీట్లు. రైట్, ఓకే. రఫీ గారు, ఎలా చూడాలి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? మరి కాపు సామాజిక వర్గంలో ఏదో తెలియని చిచ్చు రగులుతుంది. మరి అది ఎవరు రాజేస్తున్నారు ఏంటి అన్నది మరి కాలమే నిర్ణయించాలి. సో దీని పర్యవసానాలన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో దీని ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పి చాలా మాట్లాడే పరిస్థితి. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. అయితే సార్, ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు అబ్బాయి నిడదవోలు టికెట్ ఆశించాడు. హరిరామ్ జోగయ్య గారు ఇచ్చినటువంటి లిస్టును చూసారా? ఓ 60 మంది అభ్యర్థులు, ఆయన పేరు నిడదవోలులో చూసా. ఆ నిడదవోలు టికెట్ ఎవరికి ఇచ్చారు? అడ్జస్ట్మెంట్లో భాగంగా దుర్గేష్కి ఇచ్చారు. ఈయన ఆశలు అక్కడ పోయి. రెండోది, తాడేపల్లిగూడెం సభలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. నేను 24 సీట్లే తీసుకున్నా, 3 ఎంపీలే తీసుకున్నా, గెలిపించుకొని నేను అసెంబ్లీలో వెళ్ళటం అనేది నా లక్ష్యం. ఒక సీటు గెలవాలంటే ఎంత సైన్యం కావాలా, ఎంత డబ్బు కావాలా, ఒక్కొక్క బూత్ దగ్గర ఎంతమంది కావాలనేది నాకు తెలుసు. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాకేమీ చేసి పెట్టేవాళ్ళు కాదు. వీళ్ళ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు. మా పార్టీలో మాట్లాడే వాళ్ళు సలహాలు సూచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళతో డిస్కస్ చేసుకుంటాం. ఈ పార్టీకి అవతలు ఉండేవాళ్ళు చెప్పే సలహాలు పాటిస్తే పార్టీ ఏంటని చెప్పేసి కూడా ఆయన అడిగాడు. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు నడుస్తూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడే దాంట్లో అసలు అర్థమే లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన సీఎం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు. ఏంటో మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, వాళ్ళ తీరుతున్నలు ఏంటో అర్థం కావట్లా. టికెట్లు రానిటువంటి బ్యాచ్ ఏదో కొంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత మొత్తం కూడా సద్దుమణిగిపోయింది. గప్చిప్, ఎక్కడోళ్ళు అక్కడ గప్చిప్ అయిపోయారు. ఇక మిగతా సీట్లు ప్రకటించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత ఇది కూడా ఉండదు, మొత్తం సద్దుమణిగిపోతుంది. మొన్నటి వరకు ముద్రగడ్డ పద్మనాభం రాజ్యసభ సీటు అడిగాడు, ఇస్తారేమో అని చెప్పి ఆయన ఎదురు చూశాడు. ఈయన కూడా ముద్రగడ్డ పద్మనాభానికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి రిఫ్యూజ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఏం ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీకి అతనితో బేరాలు చేస్తాం. కాబట్టి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించుకోలేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మా కూటమి 99 సీట్లు ప్రకటించేసింది. 118 సీట్లు మొత్తం అలాట్ చేశాం. ఇంకా రానున్న 2-3 రోజుల్లో ఆ 57 కూడా ప్రకటించేస్తాం. అందులో ఏం సందేహం లేదు. దూసుకుంటూ వెళ్తాం, తొక్కుంటూ వెళ్ళిపోతాం. సో బీజేపీ లేదా? బీజేపీకి కూడా ఇస్తాము, కొన్ని అట్టి పెడతాం. ఒక 5 వస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు అన్ని పోటీ చేస్తారు. ఏముంది, బీజేపీ కోసం తెలుగుదేశం ఉంటుందా? ఓకే, బీజేపీ కోసమే తెలుగుదేశం పుట్టిందా? బీజేపీ వస్తేనే తెలుగుదేశం గెలుస్తుందా? తెలుగుదేశానికి పోయిన ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే 40% ఓట్లు, ఇవాళ 55% ఓట్లు ఉంది తెలుగుదేశం పార్టీ. జనసేనతో కలిపితే 60% ఓట్లు వచ్చేటువంటి 5% ఉన్నదండి. మీది 55 అంటే మాది వాళ్ళది కలిపి 60 అనుకోండి. మాకు 50 వాళ్ళకి 10. సరే ఏదో చెప్పేశాను అనుకోండి. మాది 40 నుంచి 50కి వెళ్ళింది, వాళ్ళది 6 నుంచి 10కి వెళ్ళింది అనుకోండి. మొత్తం మీద 60% ఉన్నాయి. ఈ 60% సీట్లో ఎక్కడ కూడా వైసీపీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మా దగ్గర క్యూ కడతా ఉన్నారు. ఇప్పటికి 6 ఎంపీలు రాజీనామా చేశారు. ఇక ఎమ్మెల్యేలు నేను చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు. అవసరం లేదు, అంతేనా? ఏమండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు భయపడతాం? అసలు 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 ఆ భయం అనే మాట తెలుగుదేశం లేదుగా, అసలు బ్లడ్ లోనే లేదు. మేము 118 సీట్లు డిక్లేర్ చేస్తాం, మిగతా కూడా డిక్లేర్ చేస్తాం, ఎంపీలు కూడా డిక్లేర్ చేస్తాం, వెళ్ళిపోతాం. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
వైసీపీ ఖాళీ అయిపోద్ది. ఇప్పటికే చాలా ఊర్లు కుటుంబాలు మా పార్టీలో చేరుతా ఉన్నాయి. అవన్నీ కూడా న్యూస్ కావట్లా. ఓకే ఓకే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేరుతా ఉన్నారు. రైట్. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ అనేది ఖాళీ అయిపోద్ది. ఓకే ఓకే రఫీ పోటీ గారు, చేయమన్నా పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఓకే రఫీ గారు, ఒక్క నిమిషం. రవికిరణ్ గారు